హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను బెల్లం తాలికలు చేయబోతున్నాను. దీన్ని నేను ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను. ఈ స్టవ్ హీట్ త్వరగా జనరేట్ అయిపోతుంది కాబట్టి ముందుగా మనం టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. అంటే హీట్ మిల్క్లో పెట్టుకోవాలి. దీని మీద స్టీల్ గిన్నెలు మాత్రమే వాడాలి. వేరే ఏది కూడా ఇది యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ స్టీల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ముందుగా ఈ గిన్నె పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక చిటికెడు సాల్ట్, కొంచెం స్వీట్కి బెల్లం వేసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. 1 కప్పు రైస్ ఫ్లోర్కి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. అంటే ఈక్వల్గా నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నా, అలాగే 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇది బాగా కలుపుకోవాలి. అంటే ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఇది వాటర్ ఎక్కువైతే తాలికలు చేయడానికి బాగా రాదు. ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఇలాగా తాలికల్లా చేసుకోవాలి. కొంచెంగా పిండిని తీసుకుని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలాగా చేసుకోవాలి. ఇవి మరీ లావుగా కాకుండా అలాగే సన్నంగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. అలాగే బాగా చిన్నవిగా కాకుండా పెద్దవి కాకుండా ఈ సైజులో చేసుకోవాలి. చిన్నవిగా చేస్తే విరిగిపోతాయి. ఈ పిండిని బాగా కలుపుకుంటే విరగకుండా వస్తాయి. అందుకే పిండి కలిపేటప్పుడే బాగా కలుపుకోవాలి. ఇందులో నెయ్యి వేసాం కాబట్టి అంటుకోకుండానే వస్తాయి. ఒకవేళ అంటుకుంటే కొంచెం రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి. ఇలా తాలికల్లా చేసుకోవాలి. అలాగే కొన్ని బాల్స్ కూడా చేస్తున్నాను. తాలికలు అయితే ఇలా చేసుకున్న తర్వాత బెల్లం తీసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ ఫ్లోర్కి 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. స్వీట్ తినే వాళ్ళని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. నేను 3/4 కప్పు వేసాను. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకుని ఇలా మరగనివ్వాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం చేసిన తాలికలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఇవి ఒకసారిగా వేసుకోకూడదు, 2 ట్రిప్పుల్లా వేసుకోవాలి. ఇలా వేసుకుండి కొంచెం 1 నిమిషం ఆగి మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలి. ఇలా 1 పొంగురానిచ్చి మళ్ళీ వేస్తున్నాను. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వాడాను, అందుకే కలరు ఇలా ఉంది. ఇది హెల్త్కి చాలా మంచిది. అలాగే బాల్స్ చేసుకున్నాం కదా, అవి కూడా వేస్తున్నాను. ఇలా మనం చేసుకున్న మొత్తం కూడా వేసుకోవాలి. వీటిని వెంటనే కదపకూడదు, కాసేపు అలాగా ఉడకనివ్వాలి. వెంటనే తిప్పితే ముక్కలుగా అయిపోతాయి. అలా కాసేపు ఉడకనివ్వడం వల్ల విరగకుండా వస్తాయి. ఇలా కొంచెం వేసుకుండి ఇలా మరగనివ్వాలి. ఇందులోనే మనం రైస్ ఫ్లోర్ ఉంది కదా, అది 2 టేబుల్ స్పూన్లు వాటర్లో కలుపుకుని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఇది కొంచెం చిక్కదనం అనేది వస్తుంది.
ఒక 2 స్పూన్లు రైస్ ఫ్లోర్కి కొంచెం వాటర్ కలుపుకొని వేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరిని తురుముకుని ఇలా వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని అస్తమానం తిప్పకూడదు. అలాగే మిరియాలు, యాలక్కాయలు కూడా పొడి చేసుకుని ఇలా వేసుకోవాలి. ఇందులోనే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకున్నాను. ఇలా ఇది దగ్గరికి రానివ్వాలి. బెల్లం తాలికలు అయితే రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేశాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా ఇంట్లో చేసుకోవడం అనేది హెల్త్కి చాలా మంచిది.